స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి మా యొక్క సియోను జీవముగల క్రీస్తు సువార్త పరిచర్యలకు మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు గడిచిన కాలమంతా కూడా మనలను కాపాడి, మరి ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరంలో గత 11 మాసములు కూడా దేవుడు మనల్ని కాపాడి, చివరి మాసమగు ఈ యొక్క డిసెంబర్ మాసములను కూడా ప్రభువు మనలను నడిపించిన విధానం బట్టి దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది పిల్లారా, మరి సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి ఈ విధముగా ప్రభువును ఘనపరచటానికి, ఆయనను ఆరాధించటానికి మన జీవితాలలో ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని నామమునకే స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదేవిధముగా మీరు, మీ కుటుంబాలు, మీ యొక్క బిడ్డలు, మీరు చేయ ప్రతి కార్యమును కూడా దేవుడు సఫలకృతం చేయాలని మీ కొరకు అనుదినము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆశీర్వదించాలని మిమ్మల్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకముగా మరి యొక్క ప్రోగ్రాం నడవటానికి కారకులు ఎంతో ప్రయాసపడి ధనమును ఖర్చు పెట్టి భారము కలిగి అనేకులు ఆధ్యాత్మికముగా బలపరచబడాలి, దేవుని యొక్క సువార్త ఈ ప్రపంచం యొక్క నలుమూలలకు వ్యాప్తి చెందాలి అనే ఉద్దేశముతో ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులు డాక్టర్ యేసుపాదం గారికి, వారి యొక్క కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మంచిది పిల్లారా, పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక లేఖన భాగమును చదువుకొని అటు వాక్యమును ధ్యానించుకుందామని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి దయచేసి, పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము చదువుకుందాం. దయచేసి మీరు కూడా మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అట్టి గ్రంథమును తెరచి మీరు కూడా దేవుని యొక్క వాక్యమును చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నా. చూడండి మరొకసారి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము చదువుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఆమేన్. దేవుడి యొక్క లేఖన భాగమును మన వినికుడిలో దీవించునగాక. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, సర్వోన్నతుడా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. తండ్రి దేవా, గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని మీరు కాచి కాపాడి మరలా ఇటు రీతిగా ప్రభువా మేము కలుసుకొని నీ యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభువా, మాకు పరిచయస్తులు అయినప్పటికీ కానప్పటికీ మీకు అందరూ పరిచయస్తుల ప్రభువా, ప్రతి వారితో కూడా తండ్రి మీరు మాట్లాడి బలపరచండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథములో మనం చదివినటువంటి వాక్య భాగమును కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. అయితే చూడండి, ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగములో అపోస్తుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి వ్రాస్తున్నటువంటి లేఖలో ఇక్కడ అంటున్నాడు కదా, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ
పరుగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అంటూ ఉన్నాడు. అదేవిధముగా మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును అంటూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు అనేకమైన సందర్భములలో మరి క్రీడలను గురించి కూడా తెలియచేస్తూ వాటిని చూపిస్తూ మన యొక్క ఆధ్యాత్మిక జీవితమును వాటితో పోలుస్తూ దేవుని యొక్క బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అని అంటున్నాడు కదా, 9వ అధ్యాయం 24వ వచనము 25వ వచనంలో పందెపు రంగమందు అంటూ ఉన్నాడు. ఇక్కడ పరుగెత్తులను గురించి ప్రస్తావిస్తున్నాడు, కానీ అనేక సందర్భములలో పరిగెత్తులను గురించి అనగా పరుగు పందెమును గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఏవైతే ఈ లోకములో మనం కలిగి ఉంటా ఉన్నామో వాటిని సూచిస్తూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పోలుస్తూ మన ఆధ్యాత్మికముగా ఏ విధముగా ఎదగవలనో దేవుని యొక్క భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఈ లోకములో మనం గమనించినట్లయితే కేవలము పరుగు పందెం మాత్రమే కాదు, కానీ క్రీడలు మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి క్రీడలు ఉంటూ ఉన్నాయి ఈ భూమి మీద. కాబట్టి పరిశుద్ధ గ్రంథం అయితే ప్రారంభం నుంచి ఆ యొక్క క్రీడలను ప్రోత్సాహపరచటం లేదు. పాత నిబంధన గ్రంథం మనం గమనించినట్లయితే యూదులైన వారు ఎక్కడ కూడా అటువంటి సందర్భములు కలిగి ఉండటము లేక వాటిని ప్రోత్సాహపరచటము మనము గమనించవచ్చు. అయితే చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే సాధారణంగా పందెములు అనగా అనేక విధములుగా ఉంటూ ఉంటాయి. అవి కుస్తీల పందెములు కావచ్చు, ఆటల పోటీలు అనబడే పందెము కావచ్చు, ఇంకా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యములు మనం గమనించినట్లయితే మరి పందెముల గురించి మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో గొలియాతు వచ్చి ఫిలిస్తీయుడకు గొలియాతు వచ్చి ఇశ్రాయేలులతో పందెము కాస్తూ ఉన్నాడు. నా మీదకి ఎవరైనా యుద్ధానికి రాగలరా? నన్ను గెలిచినట్లయితే మరలా మీ యొద్దకు రాను, ఓడిపోయినట్లయితే మీ అందరూ కూడా నా క్రింద బానిసలుగా ఉండవలను అని ఆయన పిలుపునిస్తూ ఉన్నప్పుడు అది తప్పని పరిస్థితులలో దావీదు వెళ్ళి ఆయనతో పోరాటం చేస్తున్నాడు, కానీ ఆ పందెముగా దేవుని యొక్క ప్రజలు దానిని అంగీకరించటం లేదు. కాబట్టి అనేకమైన సందర్భములలో మనము గమనించినట్లయితే లోకములో అనేకులు వాటిని గురించి ప్రస్తావిస్తుంటారు, కానీ దేవుడు కానీ తన ప్రజలు కానీ ఎక్కడో కూడా వాటిని ప్రోత్సాహపరచటం లేదు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఈ యొక్క పందెములు వేయుట అనబడేది గ్రీకులైన వారు మొట్టమొదటిగా వాటిని ప్రారంభించినట్లుగా చరిత్ర మనకి తెలియపరుస్తాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే చూడండి, వారు తమ యొక్క రాజ్యములోని 4 స్థలములలో ఆ యొక్క పందెములు కలిగి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. వాటిలో అనేకమైనటువంటి ఆటల పోటీలు పలు విధములకు పందెములుగా ఉంటూ ఉన్నవి. కాబట్టి చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా యొక్క పందెములు ప్రారంభించిన వారు గ్రీకులే. కాబట్టి వారు దాదాపుగా క్రీస్తు పూర్వం 776వ సంవత్సరములో మొదట వారు యొక్క క్రీడలు ప్రారంభించినట్లుగా చరిత్ర మనకు తెలియపరుస్తుంది. దానిని వారు 4 సంవత్సరములకు ఒకసారి జరిగిస్తూ ఉండేవారు. అది క్రమేణా ఎప్పటికీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా పాలు పొందినటువంటి
ఒలింపిక్స్ మనము ఎరిగిన వారమే. అవి కూడా 4 సంవత్సరములకు ఒకసారి వాటిని జరిపిస్తూ ఉంటారు. కొన్ని శీతాకాలంలోనూ కొన్ని వేసవి కాలంలో జరిగిస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ నుంచి మాత్రమే ఈ యొక్క ఒలింపిక్స్ వచ్చిన అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, వాటిని బట్టి మాత్రమే ఈ యొక్క శకములను, అనగా క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు శకము అనబడేటువంటి యొక్క కాలములను కూడా వారు లెక్కించినట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి చూడండి, దేవుని యొక్క ప్రజల మధ్యకు ఎప్పుడు ఇవి ప్రారంభించబడినవి అని మనం ఆలోచన చేసినట్లయితే, అంతియొక్కయ రాజ్యం మీద పరిపాలన చేసినటువంటి గ్రీకు వారు పాలస్తీనాను కూడా పరిపాలన చేస్తూ ఉండనగా ప్రధాన యాజకుడగు యాసోర్ అనబడే వ్యక్తి యెరూషలేములో ఈ యొక్క పందెములను స్థాపించినట్లుగా మనము గమనించాలి. అయితే చూడండి, ఆయన ప్రారంభించినప్పటికీ కూడా వాటిని మనక పూర్వీకులకు యూదులైన వారు ఆటంకపరిచినట్లుగా, ఇది మనక సాంప్రదాయం కాదు అనేవారు వాటిని వ్యతిరేకించినట్లుగా కూడా చరిత్రలో మనము గమనించవచ్చాను. అయినప్పటికీ అవి గ్రీకుల యొక్క వాడుక కాబట్టి వారు వాటిని కొనసాగిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే చూడండి పిల్లారా, ఈ యొక్క గ్రీకు వారి పందెములలో ఎక్కువగా పాల్గొంటూ ఆ యొక్క పందెములో పాల్పొందేవారు దాదాపుగా 10 నెలల పాటు వారు కఠినమైనటువంటి అభ్యాసము చేస్తూ వాటిలో పాలు పొందేవారు. అవి ఎటువంటి ఆటైనా కావచ్చు, ఏ పందెమైనా కావచ్చు, కానీ ఆ పందెములో పాల్గొనేవారు దాదాపుగా 10 నెలలో వారు కఠినమైనటువంటి ఎక్సర్సైజ్ చేయవలసి ఉన్నది. ఎంతో కష్టపడి ఆ పందెములో పాల్పొందినటువంటి వారికి, లేక గెలిచిన వారికి ఆ దినములలో వారికి ఇచ్చినటువంటి బహుమానం ఏంటిదయ్యా అని మనం ఆలోచన చేస్తే, కేవలము ఆకులతో అల్లినటువంటి ఒక కిరీటమును మాత్రమే వారికి ఇచ్చాడు వారు. కాబట్టి చూడండి, అది విలువైందా కాదని కాదు, కానీ ఆ యొక్క పందెములో మనము గెలిచామా లేదా, దానిని గెలవటానికి ఎంత ప్రయాసపడాలి అనే విధముగా వారు సాయశక్తిలా ప్రయత్నిస్తూ ఉండేవారు. కాబట్టి చూడండి, ఈ దినంలో కూడా మనం గమనించినట్లయితే పందెము వేసుకుంటున్నప్పుడు వాటిలో గెలవటానికి అనేక మంది ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది అయితే అడ్డదారులు తొక్కుతూ ఉంటారు, కొంతమంది అయితే ఇంకా అక్రమంగా వారు గెలవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే, మరి ఆ దినములలో వారు అది చాలా చిన్నదైనప్పటికీ కూడా, దాని విలువ ఎంతో తక్కువైనప్పటికీ కూడా ఆ పందెంలో గెలవాలి అని వారు కోరుతూ ఉండారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చూడండి, అంత మాత్రమే కాదు, ఆ యొక్క పందెంలో గెలిచిన వారిని వారు ఘనపరిచేవారని దేవుని యొక్క వాక్యములో మనం గమనించవచ్చు. కాబట్టి చూడండి, ఇక్కడ మరి పౌలు భక్తుడు ఎవరైతే వీటిలో పాలు పొందుతున్నారో ఆ కొరింథీయులో ఉన్నటువంటి ఆ క్రైస్తవులను వాటిని గురించి హెచ్చరిస్తూ ఉంటాడు. అందుకే అన్నాడు కదా, అలర్తి కూడిన ఆటపాటలో మనము చేయకూడదని కూడా ఆయన వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అయినప్పటికీ ఈ లోకంలో అనేక మంది వాటిలో పాలు పొందుతున్నారు కాబట్టి వాటి కొరకు ప్రయాసపడతా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు కాబట్టి వాటిని సూచిస్తూ వాటిని ఆధ్యాత్మిక జీవితంతో పోలుస్తూ అని అంటున్నాడు కదా దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే. అందుకే చూడండి, కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం గమనించినట్లయితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అంటూ ఉన్నాడు. అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆ యొక్క క్రీడలో పాలు పొందుతూ ఉంటారో లేక ఆ యొక్క పందెము కలిగి ఉంటుంటారో వారు అందులో గెలవటానికి తమ యొక్క శరీరమును మితముగా ఉంచుకుంటూ ఉంటారు. వారు ఆహారం తినే విషయంలో కావచ్చు, ఎక్సర్సైజ్ చేయటంలో కావచ్చు, ఇంకా ఏమైతే అందులో గెలవటానికి వారు కావలసినదో దాని కొరకు తమ శరీరం అనట వారు మితముగా కలిగి ఉంటున్నారని.
పోరాడువాడు ప్రతివాడు అన్ని విషయములయందు, అంటే తాను ఏమైతే చేస్తున్నాడో వాటన్నిట్లో కూడా మితముగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ అన్నాడు కదా, మరి క్షయమైపోయే ఆ యొక్క కిరీటం కొరకు పరిగెత్తినటువంటి వారే అంతా మితముగా ఉన్నప్పుడు అక్షయమగు కిరీటమును పొందుటకు ఉన్నటువంటి మనము కూడా ఇంకా ఎంతో మితముగా ఉండవలని కదా ఆయన జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. వారికి ఈ భూలోక సంబంధముగా లేక భౌతికముగా ఆహార విషయంలో కావచ్చు, నిద్రపోయే విషయంలో కావచ్చు, మరి ప్రతి విషయంలో కూడా వారు ఎలాగైతే మెలకు కలిగి ఉంటున్నారో, జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారో, మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మనము కూడా ఇదిగో పందెపు రంగంలో ఉన్నాము. మనము కూడా ఈ యొక్క భూమి మీద ఈ యొక్క భూమి అనబడేటువంటి ఈ యొక్క మైదానములో మనము కూడా క్రీడలో ఉంటూ ఉన్నాం, లేక పందెపు పరుగులో మనం ఉంటున్నాము. కాబట్టి మనము కూడా ఎంతో మెలకు కలిగి మితముగా ఉంటూ జాగ్రత్తగా మేలుకొని ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క పందెపు రంగములో మనము కూడా మితముగా ఉండవలను అని దేవుని యొక్క భక్తుని యొక్క ఆలోచన ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి పిల్లారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము మితముగా ఉండవలను. ప్రార్థించుట యందును, వాక్యము చదువుట యందును, లేక వాక్యమును అనుసరించుట యందును, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఆధ్యాత్మికంగా ఎదగటానికి మనం ఏమైతే చేయాలో, ఏమి చేయవలస్తున్నదో, దేవుని యొక్క ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో, ఆయన వాక్యం ఏమైతే చెబుతూ ఉన్నదో అవన్నీ మనము కూడా తప్పక జరిగించవలను, చేయవలను అని దేవుని భక్తుని యొక్క ఆలోచనగా ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమైతే చూడండి, ఇదిగో మన యొక్క క్రైస్తవ జీవితంలో లేక మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కొన్నిసార్లు మనము నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటాం. ఎప్పుడు వినే వాక్యమే కదా, ఎప్పుడు చేసే ప్రార్థన కదా, ఎప్పుడు వెళ్ళే దేవుని యొక్క మందిరమే కదా, ఎప్పుడు చేసేటువంటి ఇదిగో ప్రార్థనలే కదా, ఎప్పుడు చేసిన ఉపవాసంలే కదా అని మనం కొన్నిసార్లు వాటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటాము. కానీ ఆ యొక్క క్రీడా రంగంలో ఉన్న వారైతే ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు వారు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు వారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఆటల్లో పాలు పొందడానికి ముందుగానే వారు ఎల్లప్పుడూ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ప్రకారముగా మనము కూడా ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఆధ్యాత్మిక జీవితంలో ఈ యొక్క ప్రార్థనలోను, అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా ఆధ్యాత్మిక జీవితంలో ప్రాక్టీస్ చేసాముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే రోమాపత్రిక 9వ అధ్యాయము 6వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట జ్ఞాపం చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, కాగా పొందగోరువాని వలననైనను ప్రయాసపడువాని వలననైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును అంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనగా చూడండి, మరి ఎవరైతే పరిగెత్తుచున్నారో లేక పందెపు రంగములో ఉన్నారో వారు పొందటానికి తమ యొక్క ప్రయాస వలన కాదు కానీ, ఇదిగో తమ యొక్క కష్ట వలన కాదు కానీ, తమ యొక్క శ్రమ వలన కాదు కానీ, కేవలము దేవుని యొక్క కనికరం బట్టి మాత్రమే, దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే, దేవుని యొక్క దయ వలన మాత్రమే మనము వాటిని పొందుకుంటాము అని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఇంకా మనము గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో అలా అంటున్నాడు కదా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదివినట్లయితే ఇక్కడ కూడా మాక మాట జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనము చదువుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతునని అయినను నేను అనుకొనలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి పిల్లలు, ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క భక్తుడు అన్నాడు కదా, నేను ఇంతగా మునిపే ఇదిగో గెలిచాను కదా,
ఆ పందెపు రంగంలో ఉన్నవారు లేక ఆటగాళ్ళను మనం గమనించినట్లయితే ఒకసారి ఒక ఆటలో గెలిచాను కదా, మరొక ఆటలో నేను గెలవకపోయినా పర్వాలేదులే అని అనుకోడు ఏమాత్రం కూడా. ఎన్ని ఆటలు ఉన్నప్పటికీ, ఎన్ని రకాలుగా వారికి పోటీ పెట్టినప్పటికీ ఆ ప్రతి ఒక్క పందెములకు కూడా నేను గెలవాలని వారెంతో ప్రయాసపడుతుంటారు. కాబట్టి మనము కూడా ఇదిగో నేను గెలిచాను కదా, ఒక విషయంలో సాతానుని గెలిచాను కదా, ఒక విషయంలో నేను గెలిచాను కదా, ఇదిగో మరి నా యొక్క ఆత్మ జీవితంలో ఒక సందర్భంలో నేను గెలిచాను కదా, మరొక సందర్భంలో గెలవకపోయినా పర్వాలేదు అని అనుకోవడం కాదు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, ఇదివరకే నేను గెలిచితనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నానని ఆయనను నేను అనుకోనలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. అనగా ఇదిగో దేవుడు ఏమి తనకి సువార్త పరిచర్య అప్పగించున్నాడో దాని కొరకు పరిగెడతా ఉన్నాడు. మరి ముఖ్యంగా తన యొక్క పరుగు దేని కొరకై అంటే ఇదిగో దేవుని యొక్క రాజ్యంలో చేరడానికి పరిగెడతా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు ఆయన పరిగెడతా ఉన్నాడు. తన యొక్క ఆత్మ జీవితంలో ఇదిగో ప్రభువును చేరుకోవడానికి, ఆయనకు రాజ్యంలో చేరడానికి, అదేవిధముగా ప్రభుత్వంటి ఆ బహుమానములు పొందటానికి నేను పరిగెత్తుచున్నాను. అనగా అక్షరార్థంగా కాదు, కానీ తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అటువంటి అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను అని ఇక్కడ పౌలు గారు జ్ఞాపం చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అందుకే అన్నాడు కదా, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆ యొక్క మరి క్రీడలో ఉన్న వారికి ఒక గురి ఉంటుంది. ఆ గురి బట్టి వారు పందెములో పాలు పొందుతూ ఉంటారు. ఆ యొక్క గురిని చేరుకున్నప్పుడు వారు విజయం పొందిన వారుగా ఉంటారు. ఆ గురిని చేరుకున్నప్పుడు వారంతగానో సంతోషిస్తూ ఉంటారు. కాబట్టి ఇదిగో మన యొక్క క్రైస్తవ జీవితంలో, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము కూడా ఒక గురి కలిగి ఉన్నాము. ఆ గురి యొద్దకు మనము పరిగెత్తుటలో లేక ఆ గురిని చేరుకున్నటలో మనము కూడా పందెపు రంగంలో ఉన్నామనే విషయాన్ని మనము గమనించవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యక్తిగతంగా ప్రతి వారు కూడా ఇదిగో నేను గెలవాలి, నేను ప్రవేశకు వెళ్ళాలి, నా బహుమానం కొరకు సిద్ధపరిచి ఉన్నది, ఇదిగో ఆ యొక్క బహుమానం కొరకు నేను పరిగెత్తాలి అనే ఉద్దేశంతో మనము దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి మనము భక్తి జీవితాన్ని కొనసాగించాలని, కేవలము ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు మాత్రమే కాకుండా, ఈ లోకంలో మన యొక్క అవసరాల కొరకు మాత్రమే కాకుండా, మనకేమి కావాలో వాటి కొరకు మాత్రమే కాకుండా, వాటికి మించినది ఇదిగో దేవుని యొక్క రాజ్యము. కాబట్టి ఆ రాజ్యములో నీ కొరకు నా కొరకు ఆయన కొన్ని బహుమానములు సిద్ధపరుస్తున్నారు. ఆ యొక్క ఎవరైతే ఇదిగో తమ యొక్క ముందున్నటువంటి ఆ పందెములో ఓపికతో పరిగెత్తుచుంటారో లేక పందెములో గెలుస్తూ ఉంటారో, ఆ పందెములు ఎవరైతే తమ యొక్క గురి యొద్దకు చేరుతూ ఉంటారో వారు ప్రభు చేత కిరీటం పొందుకుంటారని, ఆయన చేత ఘనపరచబడతారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, అందుకే మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే మరియు తుద వరకు తన పనిని నమ్మకముగా చేసిన తరువాత నిత్య జీవమును పొందుదనను నిరీక్షణను గురించి పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, వెనుకున్నవే మరచి ముందున్న వాటికై వేగిరపడుచు అంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో ఇంతకు మునుపు నేను ఒకవేళ గెలలేకపోయానేమో, ఇంతకుముందు పడిపోయానేమో, ఇంతకుముందు తొట్టిల్లిపోయినామో, ఇంతకుముందు బలహీనంగా ఉన్నానేమో, ఇంతకుముందు ఏమి చేయలేకపోయినానేమో, కాబట్టి ఇదిగో వాటిని గురించి నేను చింతించను కాదు, కానీ వాటిని మరచిపోయి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచు ఉంటాను. అనగా చూడండి, ఈ సంవత్సరము మన యొక్క గోలు రీచ్ అవ్వలేకపోయామేమో, ఈ సంవత్సరం మన యొక్క పందెంలో గెలవలేకపోయామేమో, ఈ సంవత్సరము మన ముందున్నటువంటి ఆ యొక్క మరి గురిని మనము చేరుకోలేకపోయామేమో.
మనకు టార్గెట్ను చేరగలేకపోయామేమో. కాబట్టి ఇక ముందైనా సరే మనము ఓపికతో పరిగెత్తాలని, ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు మనం పరిగెత్తాలని. ఇదిగో క్రీస్తు యేసు తనక ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానము మన కొరకు సిద్ధపరుచునడానికి సత్యాన్ని గమనించి మనము ఓపికతో పరిగెత్తుదామని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఆయన ఒక మాట అంటున్నాడు కదా. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. చూడండి పిల్లారా, ఈ యొక్క పందెములో ఉన్నవారు దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, అనగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని అనుసరించి మాత్రమే ఆ పందెంలో గెలవాలి. వాటిని ఫాలో అవ్వకుండా గెలిచిన వారు అది గెలుపు కాదు అనే విషయాన్ని మనము ఎరుగున్న వారమే. కాబట్టి ఇక్కడ పౌలు గారు అన్నాడు కదా, నేను మంచి పోరాటం పోరాడి ఉన్నాను. నా ముందున్నటువంటి యొక్క పందెములో నేను ఓపికతో మాత్రమే కాదు, మంచి పోరాటము అనగా క్రమముగా ప్రతి ఒక్క నియమాన్ని అనుసరించానంటా ఉన్నాడు. మనం చూస్తూ ఉంటే లోకంలో కొంతమంది తొండి ఆట ఆడుతూ ఉంటారు, అనగా తాము గెలవటానికి అనేక రకములుగా అక్రమంగా ప్రయత్నిస్తూ ఉంటారు, లంచం ఇచ్చి గెలవాలని చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి గెలుపు కాదని, ఇదిగో మనము మంచి పోరాటం పోరాడాలని, మనకు ఆధ్యాత్మిక జీవితంలో మనకు సొంత ఆలోచనలు, మనకు సొంత తలంపులతో మనం ఏదేదో ఆలోచనతో వెళ్ళిపోతే కాదు, కానీ మనకు సమస్తమును, మనకు ఆలోచనను, మనకు ప్రవర్తనను, మనకు ఆత్మ జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మరి మనము కూడా ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క భూమి అనబడే మైదానములో, ఈ లోకం అనబడేటువంటి మరి యొక్క క్రీడల రంగములో ఆధ్యాత్మికంగా మనం ఉన్నామనక సత్యాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క పందెములో మనమట లేక ఈ పోరాటములో మంచి పోరాటము పోరాడవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకున్న యొక్క సమయంలో మనం ఏ స్థితిలో అయితే ఉంటున్నామో, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామో, ఎటువంటి జ్ఞానం కలిగి ఉంటున్నామో, ఎటువంటి హోదా కలిగి ఉంటున్నామో, వాటిలోనే సంతృప్తి కలిగి వాటిని బట్టి మాత్రమే మనము పోరాటం చేయవలసి ఉన్నదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. అందుకే మనం గమనించినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీ పత్రికలో మనం గమనించినట్లయితే 6వ అధ్యాయములో అలా అంటున్నాడు కదా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే, ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలదన్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, మరొకటి మనము పోరాడుచున్నది ఎవరితోనాయి అంటే అపవాది శక్తులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతో మనం పోరాడుచున్నాం. కాబట్టి ఎంతో మెలకు కలిగి జాగ్రత్తగాను అదేవిధముగా మంచి పోరాటం మనం పోరాడాలని, అట్లాగే దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఓపికతో ఈ యొక్క మరి పరుగు పందెములో మనం పరిగెత్తాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు పిల్లారా. కాబట్టి మంచి పోరాటం పోరాడుదాము, దేవుడిచ్చినట్టు ఆ గొప్ప బహుమానం పొందుకుందాం, ఆ బహుమానం కొరకు మనము ప్రయాసపడదామని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. దేవుడు మన యొక్క ప్రయాసకు, మన కష్టానికి, మనక మరి ఆ పెట్టినటువంటి యొక్క శ్రమకు దేవుడు తప్పక మనకు ఆయన ప్రతిఫలం దయచేవాడని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఈ యొక్క పోరాటంలో నువ్వెన్నో సమస్యల్లో, ఇబ్బందులలో, శోధనలో, బలహీనతలలో, వ్యాధుల్లో, నిందల్లో ఉన్నావేమో, అయినప్పటికీ కూడా ఓపికతో పరిగెడదాము. దేవుడు తప్పగా తన ప్రజలకు విజయాన్ని ఇచ్చేవాడని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. అట్టి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభా, ఎందరైతే నీ మాటలు వినున్నారో ప్రతి వారిని మా ప్రభా మంచి పోరాడినట్లుగా మీరు బలపరచండి, కృప దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.